చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేరేటట్లుగా మన యొక్క ప్రార్థన ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 40వ కీర్తన. ఆయన మనలను పైకెత్తే దేవుడు, ఉన్నతమైన స్థలములలో మనలను నడిపించే దేవుడు. 40వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుంటాం. నాశనకరమైన గుంటలో నుండి, చివరిగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను ఎక్కడికి ఎత్తాడు? ఎక్కడికి? ఊపిలోకి ఎవరైనా దిగారు? ఊపిలోకి ఎవరైనా